దివంగత కాంగ్రెస్ నేత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా షేర్లింగంపల్లి నియోజకవర్గం 124 డివిజన్ ఆల్విన్ కాలనీ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ డివిజన్ పరిధిలోని గుడ్విల్ హోటల్ చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకురాలతో కలిసి రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాలేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ దేశంలోని అట్టడుగు ప్రజల అభ్యున్నతికి ఎనలేని కృషి చేశారన్నారు. ఆయన ఆశయ సాధనకు అందరూ కృషి చేయాలని పేర్కొన్నారు. ఆనాడు రాజీవ్ గాంధీ చేపట్టిన సంస్కరణలు నేడు దేశ అభివృద్ధికి ఎంతో తోడ్పాటు ఇస్తున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో పేదవారికి పండ్లు పంపిణీ చేయడం జరిగింది. యువనేత దొడ్ల రామకృష్ణ గౌడ్, సమ్మారెడ్డి, అనిల్ రెడ్డి, జీరవి, సయ్యద్, ప్రదీప్, షౌకత్ అలీ మున్నా, అగ్రవాసు, సిద్దయ్య, వాలి నాగేశ్వరరావు, భిక్షపతి, ఫారూక్, బషీర్, ఆజాం, ఖాజా మొహమ్మద్, గౌస్, ఫిరోజ్, షబీర్, యాకూబ్, షేక్ గౌస్, నరసింహ, రాజ్యలక్ష్మి, అర్ణ యాదవ్, వల్లి రమణ, పార్వతి, శ్రీదేవి, ఫర్వీన్, నిఖిత్, ఫాతిమా, యాస్మిన్, మహమూదా తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.